మీద ఉన్న పెద్దలందరికీ, అట్లాగే గ్రామ పెద్దలు, చిరంజీవులైన విద్యార్థులు, సోదరీమణులు అందరికీ నా నమస్కారం. మాజీ సర్పంచ్ లాకావత్ కృష్ణ, అట్లాగే ఉప సర్పంచ్ సిద్ధేశ్వర్ గారు, అమరయ్య గారు, పెద్దలు వయోవృద్ధులు డాక్టర్ దుడుక నరసయ్య గారు, తాను సత్తయ్య గారు, ఇద్దరికి మల్లయ్య గారు, తిల్పూరు సత్తయ్య గారు, అట్లాగే ఆనంద్ గారు, జాగల ఎల్లయ్య గారు, అధ్యాపక సోదరులు, విద్యార్థి మిత్రులారా, అట్లాగే ఈ పాఠశాలలో చదివి బయటికి వెళ్ళి సీనియర్ విద్యార్థులకు అందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇది ఒక కొత్త కార్యక్రమం. ఈ కొత్త కార్యక్రమాన్ని రచించింది, దీన్ని ఆలోచించింది, రూపకల్పన చేసింది కూడా డాక్టర్ జగదీష్, మా చిన్నబ్బాయి. అయితే ఒక 1,30,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి దానికి వచ్చినటువంటి డబ్బు ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని పిల్లలకి ఇవ్వాలి, అది వెంటనే ఇవ్వాలి, ఇంకా లేటే చేయకూడదు, సంక్రాంతి లోపలనే ఉండాలి ఈ కార్యక్రమం. ఆ విధంగా ఒక 15 రోజుల కింద ఆలోచన జరిగింది. ఇంత త్వరగా ఎందుకు, తర్వాత సంక్రాంతి హాలిడేస్ తర్వాత పెడదామని అనుకున్నాం. ఒక మాట లేదు, అది వెంటనే జరగాలి, సార్లకు చెప్పాలి, తర్వాత ఎంతైతే మనం ఇష్టం అనుకుంటున్నామో పిల్లలకి అది అందాలి వెంటనే. ఆ విధంగా పిల్లలకి మనం బహుమానాలు ఇస్తే వాళ్ళని చూసి మిగతా పిల్లలు బాగా శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ఇంకెక్కువ కష్టపడి చదవాలి. ఎవరైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయో సార్లను అడిగి వాళ్ళని లిస్ట్ తయారు చేయించి వాళ్ళకి అందిస్తే సభలో మిగతా విద్యార్థులకి ఒక ప్రేరణ, ఒక చైతన్యం, ఒక జాగృతి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత జల్దిగా చేయడం జరిగింది.